మరి మా ఇంతకుముందు ఖచ్చితంగా మనకంటూ గుర్తింపు ఉండాలి అంటే సంఘం ఖచ్చితంగా కూడా ఈ విషయం మీద పనిచేయాలి. బ్రాహ్మణుడికి అన్యాయం జరిగితే ఎలుగెత్తి చాటాలని చెప్పి ఇలాంటి సంస్థలు సంఘాలు కూడా ఏర్పడాలి. మరి ఈ సంఘం గురించి మన మూర్తి గారు కేఎస్ఎన్ మూర్తి గారు ఆయన జన్మస్థలం శుభవరపు కోట ఈ గుర్తునే ఉంటుంది. అరకువేళ వెళ్ళడానికి ఆ ఎస్కోట్ మీదగానే వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మరి అక్కడ నా విద్యాభ్యాసం అంతా అక్కడ జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్లో ఆయన తెలుగు సంబంధించి తెలుగు వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్లో దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేసి రకరకాలైన ధార్మిక కార్యక్రమాలు అలాగే తెలుగు భాష ఉన్నతికి వారు కృషి చేశారు. అది చేశాను కోసం పెరిగించాలి. ఉద్యోగులు బిలాస్పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అక్కడ పిల్లలు ఇద్దరికి మ్యారేజ్ వాళ్ళు అమ్మాయిలు టెక్సాస్లో ఉంటారు. అలాగే ఇంజనీర్లు కొడుకు వాళ్ళు ముందుకు పెట్టాలి. తెలుగు వాళ్ళని కలిపే కార్యక్రమంలో అలాగే ఆంధ్ర అసోసియేషన్ సెక్రటరీగా కూడా నియమించబడ్డాను. అది ఉపయోగించుకుని నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. 1 కాదు 2 కాదు. నేను పెట్టించిన బుర్ర కథ లేదు, కథ లేదు. అంటే ప్రజలకి ఏదో రకంగా మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అనుకోండి, చిన్నజీయ స్వామి వారి ప్రవచనాలు, అలాగే పొలిటికల్ లీడర్స్, సినిమా వాళ్ళు చాలామంది నాకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ టైంలో మనం ఏదో చెయ్యాలి తప్పనన్నా. లాక్డౌన్ పూర్తిగా బంద్ అయిపోయింది అన్ని చోట్ల కూడా. ఒకరోజు సడన్గా సాయంకాలం ఆలోచిస్తూ ఆల్ ఇండియా తెలుగు సేన అనే పేరు మైండ్లోకి వచ్చింది. వెంటనే తెలుగులో చూస్తే అఖిల భారత తెలుగు సేన ఏదో బాగుందని చెప్పి 3తో మొదలుపెట్టిన ఆ సంస్థ అలా 3,000 మంది అయ్యి ఈరోజు 30,000 మంది కార్యకర్తలు పూర్తిగా వరల్డ్ వైడ్ పనిచేస్తున్నారు. ఈరోజు మన సంస్థ 19 రాష్ట్రాల్లో 24 దేశాల్లో పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తెలుగు భాషని అభివృద్ధి చేయాలి. మండలి బుద్ధప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ చెప్తారంటే పైకి తీసుకొని 25 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాను. తెలుగును అభివృద్ధి చేయాలి. 5వ స్థానాల్లో పడిపోయింది, 2వ స్థానానికి తీసుకురావాలి. కానీ నాకు ఎవరు చేసేది కనిపించలేదు. అందుకే నేనే తెగించి ఆర్బీఎస్ఎస్ శ్రీనివాస్ అని పూనా మధ్యప్రదేశ్లో ఉంటారు. ఆయన భాషా కోవిదుడు. ఆయన చేత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సిలబస్ తీసుకొని ఒక పుస్తకం రెండే తయారు చేసుకొని దానికి వాటర్ ఇది పెట్టేసి ఎవరు కాపీ చేయకుండా దాన్ని 2 సంవత్సరాల క్రితం మేము మొదలు పెట్టడం జరిగిందండి. ఈరోజు 18 రాష్ట్రాలు దగ్గర 10 దేశాల్లో ఆన్లైన్లో తెలుగు క్లాసులు సండే రోజు ప్రతి సండేకి నిర్వహిస్తున్నామండి. కొన్ని వేల మందిని తెలుగు నేర్పిస్తున్నాం. ఈరోజు ఆ ఘనత మన అఖిల భారత తెలుగు చేతికి దక్కిందని దృఢంగా చెప్పగలుగుతున్నాను నేను. అలాగే భగవద్గీత క్లాసులు అది కూడా సండే రోజే చేస్తున్నారండి. జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రంలో అంటే తెలియని వాళ్ళు ఎవరు. అలా చేస్తూ ఉండగా మా ఎలక్షన్స్ జరిగినప్పుడు మోహన్ బాబుకి వీళ్ళందరికీ తెలిసింది తెలుగు సేన ఉన్నది ఇక్కడ అని చెప్పి వాళ్ళు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడి ఒక తెలుగు వాడే మాకు ప్రెసిడెంట్ అవ్వాలి అని చెప్పి నన్ను రప్పించడం జరిగింది. 4 రోజులు ఎక్కడ మంచు కూడా గెలిపించి నేను అదే రోజు రాత్రి బయలుదేరి నాగ్పూర్ వెళ్ళాను. అందుకని నాకు సినిమా వాళ్ళతో కూడా బాగా పరిచయాలు ఉన్నాయి. అది మా సాయి సుబ్రహ్మణ్యం గారికి కూడా తెలుసు. అయితే ఈ తెలుగు సేన పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా టైంలో
ముఖ్యంగా మన తెలంగాణ, నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన డివి సాయి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఒక మందులు కానీ, ఇంజక్షన్లు కానీ, బెడ్లు కానీ ప్రతిదీ అంటే దగ్గర ఒక 15-20 రోజులు ఆయన పడుకోనివ్వలేదండి. అంత బాగా కష్టపడారు ఆయన. అందరికీ ఎంతో హెల్ప్ చేశారు. ఆ టైంలోనే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమం, అంత కరోనా టైంలో కూడా పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేయడం జరిగింది తెలంగాణ. అలాగే ప్రతి స్టేట్లో కూడా. నాకేంటంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు రాత్రులు ఫోన్లు చేసేవారు. ఎందుకంటే పగలు రాత్రి మీకు తెలిసిన కదా డిఫరెన్స్. నాకు కూడా నిద్ర ఉండేది కాదు 15-20 రోజులు. అంటే పలానా మా మనిషి, మా రిలేటివ్ విశాఖపట్నం హాస్పిటల్ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు అని చెప్తే దానికి కూడా ఇక్కడికి ఫోన్ చేసి ఇన్న హెల్ప్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో అన్ని చోట్ల ఇంజక్షన్లు కానీ, మెడిసిన్స్ కానీ ప్రతి దానికి చాలా చాలా హెల్ప్ చేశారు సాయి సుబ్రహ్మణ్యం గారు. అందుకే మొదటి నుంచి కూడా నాతో ఉన్నారు. అలాగే మా కృష్ణమూర్తి శాస్త్రి అన్న చిత్తూరు నుంచి నా గురించి వచ్చారు. ఈయన కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారండి చిత్తూరులో. ఆన్య శ్రీనివాస శర్మ గారు ఈయన కలిసి కూడా చేశారు. అయితే ముఖ్యంగా నేను మొదట్లో అఖిల భారత తెలుగు సేన పెట్టినప్పుడు మాత్రం రాష్ట్రాలకి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఓన్లీ హిందీ సైడ్ బెల్ట్లో ఉన్న రాష్ట్రాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. వాళ్ళ గురించి పెట్టాను నేను, ఏదో వాళ్ళ గురించి చెయ్యాలని చెప్పి. ఆ తర్వాత సాయి సుబ్రహ్మణ్యం గారు నాకు పరిచయం అయిన తర్వాత మూర్తి గారు తెలంగాణలో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఇక్కడ కూడా పెడితే బాగుంటుందని అంటే 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు సేన పెట్టడం జరిగింది. అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు. అప్పుడు పురోహితులకి, కళాకారులకి పెట్టండి. నాకు కళలంటే చాలా అభిమానం, కళాకారులు అంటే గౌరవం. అందు గురించి సినిమా, తెలుగు పాటలన్న పాటలు, పురాకథలు, హరికథలు, నాటకాలు ఇవన్నీ చిన్నప్పుడు నేను మా ఎక్స్పర్ట్ చుట్టుపక్కల గ్రామాల్లో వేస్తూ ఉండేవారు. వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఏలూరు నాట్యాచార్య టి హేమసుందర్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్గా పెట్టి కళాకారుల విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరులో ఒక ప్రోగ్రాం మనం పిలవడం జరిగింది. దగ్గర 400-500 మంది కళాకారులకి నా చేత సన్మానం చేయించారు ఆయన. అద్భుతంగా ఆ ప్రోగ్రాం కూడా చేశారు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలుగు సేన పెట్టిన తర్వాత, కరోనా పోయిన తర్వాత తెలంగాణలోనే నాది ఫస్ట్ మీటింగ్ జరిగింది సాయి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో. ఎంతో అద్భుతంగా మీడియాను పిలిచి పేపర్లలో అవకాశం ఎంతో అద్భుతంగా. అలాగే పురోహిత సేన కూడా ఇంతవరకు ఎక్కడ మీటింగ్ జరగలేదండి. ఇది మన రవికిరణ్ గారికి ఎంతో అద్భుతంగా, అంటే ఆయన తెగించి చేస్తున్నాడండి. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఏది ఆశించి చేయట్లేదు ఆయన. ఇదే మొదటి మీటింగ్ అండి పురోహితులు కూడా. మీరందరూ ఎంతమంది ఉన్నారో 20 మంది సహకరించి నేను ఒకటే చెప్తున్నాను. పురోహిత సేన కానీ కళాకారుల సేన నుంచి 500 రూపాయలు మేము కలెక్ట్ చేసి మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెట్టామండి. ఆ మెంబర్షిప్లో 100 రూపాయలు కార్డుకి అయిపోతుంది, వాళ్ళు ప్రింట్ చేస్తారు, ఇస్తారు. ఆ 400 రూపాయలు కూడా రామాంజనేయ సాక్షిగా నేను చెప్తున్నాను, అది మీకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. మా తెలుగు సేనకి అవసరం లేదండి ఆ డబ్బులు. ఎవరైతే పేద పురోహితులు ఉన్నారో వాళ్ళ గురించే తప్పనిసరిగా ఆ డబ్బులు మేము ఖర్చు పెడతామండి. ఎక్కడెక్కడ ఉన్నారో లిస్టు పెట్టండి. అలాగే మనది దేశ విదేశాల్లో మన సంస్థ ఉంది కాబట్టి పురోహితులకి ఎక్కడైనా అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేను చేసుకుంటాను. అంటే గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఈ ఇష్టం. ఏది శుభకార్యాలు ఏది జరిగినా కూడా అంటే అంతమందికి దొరుకుతుందని నేను చెప్పలేను. మీ అదృష్టం బట్టి ఆధారపడుతూ 50-100 మంది నెంబర్లు రాసి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మేము పంపించిస్తాం. అక్కడ వాళ్ళు పిలవచ్చు. ఎందుకంటే నేను నాగ్పూర్లో చేసే కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి పురోహితులు వస్తారండి, మాకు లేరు. అలాగే సింగర్స్ కూడా ఇక్కడి నుంచి వస్తారు. ఈ నెల 27వ తారీఖుని అదే చిత్రపాటి సురేష్ గారు ఆర్కెస్ట్రా పెట్టిస్తున్నాను. అలాగే ఏదో కార్యక్రమం పెట్టిస్తూ ఉంటాను. అలాగే బుర్రకథ, నేను పెట్టించిన బుర్రకథ లేదు, పల్నాడు బొబ్బిలి లేదు, పాలనాగమ్మ ఒకటి కాదు, అన్నీ పెట్టించాను. అంటే ఈ తరం జనరేషన్కి, అంటే మా పిల్లలకి తెలియదు ఈ బుర్రకథలు ఏంటి, హరికథలు ఏంటి, అవన్నీ వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ తెలుగు సేవలు మన వాళ్ళు సాయి సుబ్రహ్మణ్యం ఎన్నో సేవలు చేశారండి. ఆయన గురించి పొగడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే అంతమందిని కలుసుకుని కష్టపడుతుంది. ఈ తెలుగు సేన కారణంగా, ఈ తెలుగు కమ్యూనిటీ వెల్ఫేర్ కారణంగా ఆయనకి నిన్ననే అపాయింట్మెంట్ వచ్చిందండి. ఒక మెంబర్గా ఆయనకు అవకాశం కల్పించారు. కనకదుర్గ టెంపుల్ అమీర్పేట్ చాలా ఫేమస్ పెట్టినారు కదా, ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీలో ట్రస్ట్ బోర్డులో మెంబర్గా తీసుకున్నారండి. ఇదంతా తెలుగు సేన కార్యక్రమం. అంటే ఈరోజు ఆయనకి రావచ్చు, మీలో ఎవరికైనా రావచ్చు. అది మనమందరూ సంతోషించి, ఇందులో ఏంటంటే మన తెలుగు సేనలో ఈగో భావనలు కలిగినామండి. ఒకరితో పడకుండా సాయికన్నా అలా పట్టుకోవాలి. అందరూ కలిసిమెలిసి పనిచేసి తెలుగు సేన అభివృద్ధి పథంలో తీసుకురావాలి. మీకు ఏమైనా
ఉంటే నన్ను క్లియర్గా అడిగి తెలుసుకోవచ్చు. తప్పనిసరిగా నేను చెప్తాను. ఇంకో ఆనందకర విషయం ఏంటంటే పురోహితుల లిస్టు తయారు చేస్తారు. 10-15 మంది పేద పురోహితులకు సహాయం చేయడానికి మన తెలుగు సేన తరఫున టీవీ సాయి సుబ్రహ్మణ్య గారి నేతృత్వం, మదన్ మోహన్ రెడ్డి గారు మన బిజినెస్ మ్యాన్ అధ్యక్షుడండి ఆయన తర్వాత గరిమెల్ల సురేష్ గారు యువసేన అధ్యక్షుడు, ఆయన ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి రెడీలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి రేషన్ అది బాగా పేద పురోహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి తప్పనిసరిగా హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకెవరైనా మీకు ప్రొసీజర్ ఆన్సర్ ఉందంటే నేను చెప్తాను తప్పనిసరిగా. ఇంకెవరైనా డౌట్లు ఉన్నా నేను క్లియర్ చేస్తాను. దేశ భాషలందు తెలుగు లెక్క అన్నారు. అముక్క మాలి రచయిత 3 రాయల ఎవరు దేవరాయ గారు. ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి గౌన్ గారు త్వరగారి చేత కూడా పడిన భాష ఉంది. మరి ఈ భాషను మాట్లాడడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు పడతారో తెలియదు. అప్పటిదాకా మనసులో అమ్మా నాన్న అనుకున్న వాళ్ళు ఈరోజు మా అమ్మాయికి అసలు ఎందుకు తెలుగు రావట్లేదండి, ముద్దుగా మాట్లాడారు. కాబట్టి తెలుగు గౌరవించండి, తెలుగు జాతిని, తెలుగు అలాగే మన బ్రాహ్మణ సేన ఇంకా మరిన్ని కార్యక్రమాలతో చక్కగా ఆయన చెప్పినట్టుగా దేశ విదేశాల్లో అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అఖిల భారత తెలుగు బ్రాహ్మణ పురోహిత సేన ముందు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ తదుపరి ఈ శర్మ గారిని వారి అభిభాషణాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ కృష్ణమూర్తి శాస్త్రి, నేను ఈ అఖిల భారత తెలుగు పురోహితుల్లో ఉపాధ్యక్షుడిగా కేశవ్ మూర్తి గారు అందరితో నన్ను ఎంచుకున్నారు. కేశవ్ మూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేశవ్ మూర్తికి మాకు వినాపాసుకున్నట్లయితే ఈ సంఘం స్థాపన చేసినప్పటి నుంచి ఒక అన్నాదమ్ములు అనుబంధమైపోయింది. ఇప్పుడు నేను అన్నానే మనస్ఫూర్తిగా ఆయన్ను సంబోధిస్తాను. ఈ అఖిల భారత తెలుగు పురోహితులకు అధ్యక్షుడిగా పాండ్యం శ్రీనివాస శర్మ గారు, అంటే ఆ పాండ్యం శ్రీనివాస శర్మ వచ్చి మన హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు రాజ పురోహితులు రామోజీరావుకి, బాలకృష్ణకి పెళ్లి కూడా అతనే. అట్లా వాడు పెద్దవాడితో సాన్నిహిత్యము, అదే అదృష్టము. ఆయన మాకు ఈ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఉండేదానికి మన అఖిల భారత తెలుగు పురోహిత సేన ఎంత పుణ్యం చేసుకుంది. ఆయన ప్రస్తుతము ఆరోగ్యం సరిలేకుండా చెన్నై విజయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకి ఎన్ని ఆపరేషన్ అయ్యి అది వెకిటించి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయ్యి నిన్న జరిగింది. ఇంకా 2-3 రోజులు కోరుకుంటాను. అందరిలో మేము అఖిల భారత తెలుగు పురోహితులైన ఒక సమావేశాన్ని తిరుపతిలో అలాగే రేణిగుంటలో రాజరాజేశ్వరి ఆలయం చాలా పెద్దది, సుమారుగా అది బరకత విగ్రహము, అది కొన్ని కోట్ల విలువ చేసే విగ్రహం. ఆ ఆలయంలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. దానికి మనవాళ్ళందరూ వచ్చి మన సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఇక ఇరు రాష్ట్రాల్లో ఉండే పేద బ్రాహ్మణులకు ఏదో చేయాలని ఒక తపన. కరోనా టైంలో మేము కూడా చాలా కష్టపడి అందరికీ సహాయం చేసినాము. తర్వాత తిరుపతిలో దైవ దర్శనానికి మనవాళ్ళు ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకు
ఏదైనా ఆపద జరిగితే వాళ్ళకు ఆపద జరిగినప్పుడు వాళ్ళ ఊరికి చేర్చే బాధ్యత కానీ లేదా అనుకూలం కాకుండా చనిపోతే వారికి అక్కడే దహనం చేయాలంటే ఆ దహన కార్యక్రమాలకు నా సొంత డబ్బులతో నేను ఆ కార్యక్రమాలు చేసుకున్నాను. ఈ మధ్యలో కూడా ఒక అతను ఈ ఎండకు చనిపోతే అతని హాస్పిటల్ చేర్చి అతనికి వైద్యం అందించినాము. కానీ అదృష్టం లేదు, చనిపోయాడు. అతన్ని అంబులెన్స్ మాట్లాడి 15 రోజుల్లో ఖర్చు పెట్టి అతన్ని విజయవాడకు అవతల ఒక పల్లెటూరు గారు పంపించారు. ఆ విధంగానే చాలామంది ఇప్పుడు నాకు తెలిసి ఒక 5-6 మంది చనిపోయారు. అక్కడ గోవింద దామూర్తి వస్తుంది, ఇక్కడ మహాప్రస్థానం వారిగా ఆ మహాప్రస్థానం అయిపోయి ఎవరితో చనిపోయిన పేద బ్రాహ్మణులకు అక్కడ డబ్బులు లేకుండా దహన కార్యక్రమాలు చేయడానికి నేను ఏర్పాటు చేశాను. నేను ప్రస్తుతము దీంతో వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ తిరుపతి కపిల తీర్థం పురోహిత సంఘానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. ఎవరినా పర్వాలేదు, ఎవరు నాకు తిరుపతికి వచ్చి దేవుడు దర్శనం కావాలని నాకు చెప్తే నా శక్తి అయినంత వరకు ఆ దర్శనానికి ఏర్పాటు చేసేది నేను నా సాయశక్తిగా వాళ్ళకు దర్శనం ఏర్పాటు చేసి దేవుడు ప్రసాదం తీసి పంపిస్తున్నారు. దేవుడు వచ్చినప్పుడు మరొకటి ఎవరు చెప్పినా కూడా చేసి పంపిస్తున్నారు. అదేవిధంగా అన్న పిఎస్ఎన్ మూర్తి గారి ఆదేశానుసారంగా ఆయన అడుగుజాడలో నేను నడిచి ఈ పురోహిత సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటూ తర్వాత ఈ తెలంగాణ అధ్యక్షుడు రవికిరణ్ కూడా మాకు సహకారం చేస్తూ మన కొట్టి హరిప్రసాద్ కూడా మనకు చాలా సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఒక ప్రెసిడెంట్ ఏర్పాటు చేసి జిల్లాలుగా అధ్యక్షులు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాము. అదే తొందరగా ఈ ఆంధ్రప్రదేశ్ మాసంలోనే తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరందరూ పెద్ద మనసుగా వచ్చి మా సమావేశాన్ని జయప్రదం చేసి అట్లే స్వామి ఏడుకుంటున్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకొని అప్పుడు ఆవసతిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. కపిల తీర్థ పురోహిత సేవా సంఘం తరఫున వాళ్ళకు ఏదైనా ఇబ్బంది అంటే ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తుంది. ఈ విధంగా ఏదైనా సమస్య వస్తే అంటే మనం ఇచ్చేటప్పుడు అది వాళ్ళకి ఏం చాలదు. చాలకపోయినా కూడా మన అదేమో గుర్తా పట్టినట్ల ఏదో సహాయం చేసి 5,000 రూపాయలు ఇస్తున్నాము. వాళ్ళు ఎవరితో ఏం నేనే ఇస్తున్నాను. వాళ్ళకి 5,000 ఇచ్చి సహాయం చేస్తున్నాను. మన ఉపాధ్యక్షులైన డి కృష్ణమూర్తి అన్న గారికి, అలానే మన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన కామేశ్వర శర్మ గారికి, అంటే కామేశ్వర శర్మ అని ఎందుకంటున్నా అంటే అసలు పేరు వేలూరి కామేశ్వర శర్మ, కానీ అందరూ ఆయన పేరేంటి అంటే వేలూరి రవికిరణ్ శర్మ అని చెప్తేనే అందరు గుర్తుపడతారు. కొంతమందికే తెలుసు వేలూరి కామేశ్వర శర్మ అనేది పూర్తి పేరు, కానీ కిరణ్ అనేది మాకు వాడుకలో ఉన్న పేరు, మేము పిలుచుకున్న పేరు కిరణ్ అనేది. అట్లనే నాకు ఇటువంటి అవకాశాన్ని 5 నెలల క్రితము మన పిఎస్ఎన్ మూర్తి గారు ఇవ్వడం జరిగింది. అది చీఫ్ అడ్వైజర్గా ఇచ్చారు నాకు. కాలక్రమేణా అది కూడా మన తెలంగాణకి, ఏపీకి ఇన్ఛార్జ్గా అప్పగించడం జరిగింది నాకు. అలానే ఈ అఖిల భారత బ్రాహ్మణ పురోహిత సేన దీంట్లో ఏవైనా ముఖ్య విషయాలు డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మన పిఎస్ఎన్ మూర్తి గారు మరియు ఈ సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ అయిన పాండ్యన్ సీనన్న గారు, అలానే మా ఉపాధ్యక్షులైన డి కృష్ణమూర్తి అన్న గారు ఆదేశానుసారము ఆ బాధ్యతలన్నీ కూడా నా మీద పెట్టడం జరిగింది. ఈ సభాముఖంగా అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే,
నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని మన పిఎస్ఎన్ మూర్తి గారి ఆదేశానుసారము వారి అడుగుజాడల్లో నడుస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలంకరించినటువంటి పెద్దలు శ్రీమాన్ పిఎస్ఎన్ మూర్తి గారు, నాగ్పూర్ చైర్మన్ అండ్ ఫౌండర్ గారు, ఆయనకి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ యొక్క సంస్థకి ఉపాధ్యక్షులైనటువంటి కృష్ణమూర్తి అన్నయ్య గారు, ఆయన కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను ఆహ్వానం పిలవడం జరిగింది. అందువల్ల ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక ఉభయ రాష్ట్రాల ఇన్ఛార్జి అయినటువంటి గొర్తి హరిప్రసాద్ గారు, ఆయన ప్రతి విషయంలో కూడా నాకు సలహాలు సంప్రదింపులు ఇస్తూ చక్కగా ఈ తెలుగు సేనను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏ రకంగా నడిపించాలి ఏమిటి అనే సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అట్లాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముందుగా చెప్పేది ఏమిటంటే, ఈ యొక్క తెలుగు సేన అనేది ఏమిటంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా మొట్టమొదటి పదంలో నడిపించాలి అనేది నా ఆశ. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా తెలుగు గర్జన, బ్రహ్మ గర్జన అనే సభలు జరిగినాయి. కానీ తెలుగు గర్జన అనే సభ మనం త్వరలో ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి మనం ఈ కొంతమందితో ప్రారంభమైనది కాస్త కొన్ని వందల వేల మందితో ఈ యొక్క సభ ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష నాకుంది. అందువల్ల బ్రాహ్మణానాం అనేకత్వం అనే మాట తీసేసి బ్రాహ్మణానాం ఏకత్వం అనే భావనతో మనం ముందుకు వెళ్ళి మీరందరూ కూడా నాకు సహకరించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా అన్ని రకాల బాధ్యతలు అప్పచెప్తాము. అందరూ కూడా నాకు సహకరించి నన్ను ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ యొక్క సెంట్రల్ కమిటీ వారు చక్కగా ఇక్కడికి వచ్చున్నారు, పెద్దలు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇది బ్రాహ్మణ పురోహిత సేన, అందువల్ల మనకి ఇక్కడ 5 లక్షల మంది పురోహితులు ఉన్నారు అని సుమారుగా నాకు తెలిసింది. ఈ హైదరాబాదు, ఉభయ సికింద్రాబాదు జిల్లాలు ఈ 5 లక్షల మంది పురోహితుని కూడా ఏకదాటిగా మనం తీసుకొచ్చి ఈ యొక్క తెలుగు బ్రాహ్మణ సమాజంలో మనం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాము అనే అవగాహన నాకు వచ్చింది. అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా ఇందులో సభ్యులుగా చేసి మనం ఈ యొక్క తెలుగు సేన అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతూ ఇప్పుడు మన పిఎస్ఎన్ మూర్తి గారికి చిరు సత్కారంతో సన్మానం చేస్తూ సభను ప్రారంభించారు. మహారాజాయ నమః. తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ వేద మంత్రాలతో మరి మళ్ళీ योगवान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनं अंतात्प्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मङ्गलम्. मंगलाशासनपरैरदाचार्य पुरोगमैः सर्वैस्य पूर्वैराचार्यै शत्रुगाया सुमङ्गलम्. తర్వాత అధికరించమన్నారు గమనించారో లేదో ఇది सर्वाधिदेवैनं देवता
సన్మానం స్వీకరించడం అదొక ఆనందం, సన్మానం చేయటం మరొక. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ వెల్దండి మనోహర్ గారు అని మా చీఫ్ అడ్వైజర్, సెంట్రల్ కమిటీలో వన్ ఆఫ్ ద చీఫ్ అడ్వైజర్, అండ్ మన తెలుగు పూర్వకుల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంది లేదా కష్టకాలంలో ఉన్నారు లేదా ఎవరికైనా ఇదైంది అని అంటే ముందరుండే వాళ్ళలో ముందరు వ్యక్తి ఎవరంటే మా వెల్దండి మనోహర్ అనే. నాకంటే కూడా సంవత్సరం పెద్ద అయినా కానీ నన్ను అరన్న అని సంబోధిస్తుంటాడు. అందుకనే చెప్పడం జరుగుతుందండి. ఈయన కృషి చాలా ఉంటుంది, మితభాషి, తక్కువ మాట్లాడటం, పని ఎక్కువ చేయడం, ఈయన పాలసీ అది. ధన్యవాదాలు. మితంగా మాట్లాడేవాడు మితంగానే పనిచేస్తాడు, మితంగా మాట్లాడేవాడు అర్థంగా పనిచేస్తాడు. అందుకే ప్రతి మనిషిలోనూ అయిపోతుంది లేదు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి జాయింట్ సెక్రటరీ అండి. ఈయన ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మేము 20 సంవత్సరాల నుంచి మిత్రులు, బాగా పరిచయం. ఏ కార్యక్రమైనా కలిసి చేస్తూ ఉంటాము. నాకు ఇప్పుడు హరిప్రసాద్ గారు చెప్పారు కదా, ఏ కార్యక్రమంలో ఎవరికైనా సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటానని. నాతో పాటు ఇతడు ఉంటాడని. ఇతడు లేని నేను ఏ కార్యక్రమం చేయను, నేను లేని ఇతను ఏ కార్యక్రమం చేయను. ప్రతి కార్యక్రమంలో మా ఇంట్లో కార్యక్రమమైనా బయట కార్యక్రమమైనా ఏ విషయమైనా కూడా ఈయన సహాయ సహకారం పూర్తిగా నాకు ఉంటాయి. మేము శరీరాలు ఏదైనా ఆత్మ మాత్రం ఒకటే అన్నట్టుగా ఆ విధంగా ఉంటాము. కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు మాకు. కొన్ని ఎజెండాతో ఈ యొక్క తెలంగాణ తెలుగు సేన పురోహిత బ్రాహ్మణ సంఘాన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో నేను కొన్ని పాయింట్లు తీసుకున్నాం. అందులో భాగంగా పేద విద్యార్థులకి చదువు నిమిత్తం సహాయం చేయటం. ఎందుకంటే ఈ రోజుల్లో చదువు చాలా ముఖ్యమైనటువంటిది అందరికీ కూడా. ఎందువల్లంటే ఎవరైతే చదువు మన బ్రాహ్మణ్యంలో చదువు ఎప్పుడైతే ఉంటుందో ఈ చదువు ద్వారా ఉద్యోగాలు రావడం ద్వారా వాళ్ళు 10 మందికి సేవ చేయాలి అంటే ధనమూలమిదం జగత్. డబ్బు అనేది రావాలి అంటే ఒక ఉద్యోగం కానీ ఒక పదవి కానీ చేస్తే కానీ మనకు రాదు. అది రావాలి అంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతారన్న ఉద్దేశంతో పేద విద్యార్థులకి సహాయం చేయడం కోసం
ఫస్ట్ ఎజెండాగా మేము ఎంచుకున్నామండి ఇందులో భాగంగా. అలాగే చాలామంది ఉపనయనాలు చేయడం కోసం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన బ్రాహ్మణ్యంలో. వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా సామూహిక ఉచిత ఉపనయనాలు చేయాలి అని సంకల్పం చేస్తున్నాం సెకండ్ ఎజెండా కలిసి. తర్వాత పేద ఆడపిల్లలకి వివాహం జరుగుతుంది కాబట్టి ఆ వివాహ నిమిత్తం మన వంతుగా సహాయ సహకారం అంతా అందించి ఒక మంగళసూత్రాలు, కాలుగొడు బళ్ళం, జమ్ము, బట్టలు, వస్త్రాలు వగైరుగా వీటి సందర్భంగా కొంచెం ధన సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో థర్డ్ ఎజెండాగా మనం ఎంచుకోవడం జరిగిందండి. తర్వాత పేద బ్రాహ్మణులకు వైద్య సహాయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు మన బ్రాహ్మణులు. చాలామంది పొద్దున్న వేస్తుంటే చాలా గ్రూపుల్లో మనం చూస్తున్నాం, అయ్యా మాకు ఇలాంటి సహాయం చేయండి, ఇలాంటి కష్టంలో ఉన్నాం, ఇలా వైద్యానికి మాకు సహాయం చేయండి అని చాలామంది నడవడం జరుగుతుంది. అందువల్ల వైద్య సహాయార్థం ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనమంతా ముందుండి ధన రూపంలో కొంచెం సహాయం చేయాలని 4వ ఎజెండా ఎంచుకోవడం జరిగింది. ఇలాగే ఈ పేద బ్రాహ్మణుల గృహంలో అకాల మరణం అంటే అనుకోకుండా మరణం సంభవించినప్పుడు వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు కొందరు. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా మనకు తెలియజేస్తే ధన సహాయంగా ఈ కార్యక్రమాలు చేయడానికి మన వంతు మనం సహాయం చేయాలని 5వ ఎజెండాగా మనం ఎంచుకోవడం జరిగిందండి. అట్లాగే ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామండి, బ్రాహ్మణులు కూడా పెట్టుకోలేని స్థితిలో మేము ఉన్నాము అంటే ఉచితంగా ఋత్విక్కులను ఏర్పాటు చేసి కార్యక్రమం చేయడం. అంటే సంస్థ తరపున మేము ఏదైనా వివాహం చేసుకున్నామండి, ఆ బ్రాహ్మణుడు కూడా దక్షిణించుకోలేమంటే ఒక బ్రాహ్మణుని పంపించి బ్రాహ్మణుడు ఉచితంగా వివాహం జరిపించడం అనేది ఒక ఎజెండాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా అనేక కార్యక్రమాలు ముందుకు చేయాలి అనే సంకల్పంతో మేమున్నాం. అందువల్ల ఈ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి నాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సంస్థని ముందుకు నడిపించి ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ తెలుగు సేన మొట్టమొదటి అందులో ఉండాలి అనే సంకల్పంతో మన బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకత్వంలో ఉండి ముందుకు నడిపించాలని సత్సంకల్పం చేసుకుని ఈ యొక్క సంస్థను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల మీ అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాల గురించి చెప్పారు. ఇది చిన్న విషయమే కాదు, చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన కార్యక్రమం. దీనికి ఎక్కువ కావాల్సింది ఏంటంటే నిధి బాగా కావాలి. సో మనమే కాకుండా నిధి సమర్పణకి ప్రయత్నం చేసి నిధిని సేకరించినట్టయితే ఈ ఎజెండాలో అనుకున్న కార్యక్రమాలని మనం పూర్తి చేయగలుగుతాం. కానీ ఇప్పటి నుంచి కమిటీ యాక్టివ్గా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసుకోవటం, నెలకోసారి కలుసుకోవటం ఇలాంటివి జరిగితే మనం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ సాఫల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి నేను పాల్గొంటున్నాను. యాక్చువల్లీ మొదటి సమావేశంలోనే నన్ను ఎంతో ఎత్తుగా ఎదిగినట్టుగా సన్మానం చేయడం జరిగింది. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నేనేమంటున్నానంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే రియల్గా చాలా మందిని ఎక్కువ మందిని కలుపుకుంటూ వెళ్తేనే మనం చేయగలుగుతాము. ఇందాక చాలా ప్రెసిడెంట్గా మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన ఎన్నో మంచి విషయాలు, మంచి పనులు చేస్తున్నారని. అలాగే రమకిరణ్ గారి యొక్క సహకారంతో మనందరం కూడా ఇంకెక్కువ మందిని ఇందులో కలుపుకుంటూ పోయి ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి మన తోటి మిత్రులతో కూడా సహాయం పొంది మన చేద్దామని నేను ఈ సభాముఖంగా జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఈరోజు నేను నాగ్పూర్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. అఖిల భారత తెలుగు పురోహిత సేన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు సాయికిరణ్ గారి నేతృత్వం, రవికిరణ్ గారి నేతృత్వంలో ఈరోజు మీటింగ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే
మేము ఎన్నెన్నో అఖిల భారత తెలుగు సేన ద్వారా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కరోనా టైంలో చేశాము. దగ్గర 19 రాష్ట్రాలు 24 దేశాల్లో మా సంస్థ పనిచేస్తోంది. ముఖ్యంగా తెలుగు క్లాసులు ఆన్లైన్ ద్వారా దేశ విదేశాల్లో మేము చేయడం జరుగుతోంది. అలాగే పురోహితులకి మేము ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ నుంచి మేము ఆశించట్లేదండి. వాళ్ళకి ఏదో ఒకటి మేము చెయ్యాలనే ఉద్దేశంతోనే నేను హైదరాబాద్ రావడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు. అందుకని వాళ్ళ ఎజెండా కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు. దాని ప్రకారం ముందుకు వెళ్ళి తెలుగు సేనని ఎంతో బలోపేతం చేయాలి. ముఖ్యంగా ఆయన నిర్వహించిన కమిటీలు 21 మంది ఉన్నారండి. ఆ 21 మంది కూడా 31 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క జిల్లాకి 2 చొప్పున నియమించి మొత్తం తెలుగు సేన బలోపేతానికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణలో ఎంతమంది పురోహితులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాం. అలాగే మా తెలంగాణ తెలుగు సేన డివి సాయి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే మాది బిజినెస్ మెన్ సేన ఉన్నది, యువసేన ఉన్నది, మహిళా వింగ్ ఉంది. వీళ్ళందరూ కూడా మీతో కలిసి పని చేస్తారని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందు ఎవరిని కలవాలి, ఏం చేయాలి, పొలిటికల్గా ముందుకు వెళ్ళాలా అవన్నీ నిర్ణయించి మేము చెప్పడం జరుగుతుంది. రవికిరణ్ గారు ఏ విషయంలోనైనా ఇది చెయ్యాలంటే ముఖ్యంగా మన హరిప్రసాద్ శర్మ గారితో సంప్రదించవలసి ఉంటుంది. ఆయన ఏపీ తెలంగాణ అడ్వైజర్ ఆయన. అలాగే ఆయన మాకు ఇన్ఫామ్ చేస్తారు. దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుని ముందు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మా సాయి సుబ్రహ్మణ్యం గారు కూడా మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ తెలుగు సేన, తెలంగాణ అఖిల పురోహిత సేన కలిసి పనిచేస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాదరణ పొందుతూ ముందు రానున్న ఎలక్షన్లలో కూడా ఏ పొలిటికల్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్నది కూడా తెలియచేస్తాము. ఎవరు మాకు హెల్ప్ చేస్తే వాళ్ళకి తప్పనిసరిగా ఇదేంటంటే నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అండి మాది. మేము ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. అలాగే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. అది ఎవరికి సపోర్ట్ చేస్తామనేది ముందు నిర్ణయించి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అంతవరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు పిలిచినందుకు, మాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన వేలూరి రవికిరణ్ శర్మ గారి ఆదేశానుసారము, అట్లానే మా సెంట్రల్ ఫౌండర్ కమ్ చైర్మన్ అయిన పిఎస్ఎన్ మూర్తి గారిని ఆహ్వానించి ఈ అఖిల భారత బ్రాహ్మణ పురోహిత సేనని ఎట్లా బలోపేతం చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మా ఫౌండర్ కమ్ చైర్మన్ అయిన పిఎస్ఎన్ మూర్తి గారు, అలానే మాకు అన్న సమానులు అయినటువంటి సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులైన డి కృష్ణమూర్తి గారు, అలాగే తెలుగు సేన సాయి సుబ్రహ్మణ్యం గారు, మరియు బిజినెస్ వింగ్ మదన్ మోహన్ గారు, అలానే మా సురేష్ గారు కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నమస్కారము. నేను తెలంగాణ రాష్ట్ర అఖిల భారత తెలుగు పురోహిత బ్రాహ్మణ సేన అధ్యక్షుడిగా మాట్లాడడం జరుగుతోంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకి అందరికీ కూడా పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి, అలాగే బ్రాహ్మణానాం అనేకత్వం అని కాకుండా బ్రాహ్మణానాం ఏకత్వం అనే దాటిలో అందరినీ కలుపుకొని అనేక సేవా సంస్థలు అవన్నీ కూడా స్థాపించి అనేక రకంగా సేవ చేయడానికి ఈ సంస్థ తరపున ఈ యొక్క అధ్యక్షుడిగా నేను ప్రమాణం చేస్తూ అందరితో కూడా కలుపుకొని ఈ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు రాష్ట్ర యువసేన అధ్యక్షుడి కింద ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇది బ్రాహ్మణ పురోహిత సేన కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. దీంట్లో ఎటువంటి సహకారం మా తెలుగు సేన నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మా నుంచి మీకు పూర్తిగా అందుతుందని నేను మాటిస్తున్నాను. నమస్కారం. పల్లి మదన్ మోహన్ రెడ్డి అండి. నేను తెలంగాణ స్టేట్కి తెలుగు సేన తరఫున బిజినెస్ వింగ్కి ప్రెసిడెంట్గా ఉంటున్నాను. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఈ పురోహిత సంఘం ఏదైతే ఉందో దానికి ఏది కావాలన్నా సరే నా సైడ్ నుంచి సహాయ సహకారాలు అందిస్తాను. ఎనీథింగ్, జాబుల గురించి అయినా కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, వాళ్ళ పిల్లల చదువులకైనా కానీ, ఇంకేదైనా వాళ్ళ కార్యక్రమాలు ఉన్నా సరే నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ధన రూపేణా కానీ లేదా కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ అన్ని విధాలుగా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ అండి. మా వంతు సహకారం పురోహితులకి అన్ని విధాలా మేము చేస్తామని మాటిస్తున్నాము.